వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను పచ్చిమిర్చి పప్పు చేస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. కప్పు కందిపప్పు తీసుకోవాలండి. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని అరగంట ముందే నానబెట్టుకోవాలి. నేను కప్పు కందిపప్పుకి 10-12 పచ్చిమిర్చి వేస్తున్నాను. బాగా కారంగా ఘాటుగా ఉన్నాయి వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కడిగిన కందిపప్పులో కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. అలాగే పొట్టు తీసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల చింతపండును కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ కట్టేసి ఆవిరి పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చిమిర్చితో పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పప్పుకి తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక ఎండుమిర్చి, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి మెదిపిన పప్పును కూడా వేసుకోవాలి తాలింపులో. 1 గ్లాసు నీళ్లు కూడా పోసుకోవాలండి. ఆరిపోయాక పప్పు గట్టిపడిద్ది. పలుచగా ఉంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు తాలింపులో కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుని తాలింపులో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పప్పుకి ఇంకా కారం ఏమి వేసుకొని అవసరం లేదండి. ఆ పచ్చిమిర్చి ఘాటే సరిపోద్ది. ఇది రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా కాంబినేషన్గా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరకాయ పప్పు అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకొని పొగట్టేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.